ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. The Lord thy God giveth thee for an inheritance to possess it. ఈ వాగ్దానం వినిచున్న నీకు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములను నీవు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. మన దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగినవాడు. ఎవరైనా మన సహోదరులలో బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ఇతరులకు సహాయమునకై ముడుచుకొనకూడదు. వాని అక్కరకు చొప్పున చాలినంత ఆవశ్యముగా వానికి అప్పియవలెను. ఎటువంటి చెడ్డ తలంపులు నీ హృదయములో పుట్టకయున్నట్లు నీవు జాగ్రత్త పడవలెను. నీ సహోదరుని ఆపద్దినములో నీ సహాయము అందించినప్పుడు నిన్ను గూర్చి వాడొకవేళ యెహోవాకు మొర్రపెట్టిన ఎడల అది నీకు పాపమగును. అలా జరగకుండా ఉండవలెను అంటే వానికి నీ సహాయము ఖచ్చితముగా ఇవ్వవలెను. అలా ఇచ్చి మరలా నీ మనసునందు విచారింపకూడదు. ఎప్పుడైతే ఈ విధముగా నీ జీవితంలో ఇతరులకు మేలుకరంగా ఉంటావో అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ సమస్యలన్నిటి నుండి దేవుడే నీకు విడుదలనిచ్చును. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీరు తప్పక నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చిన దేవుడవు, వాగ్దానము చేసిన దేవుడవు. ఎవరైతే నీ ఆజ్ఞలను క్రమం తప్పక పాటించి నాయన బీదలను కరుణించి నీకు ఇష్టమైన రీతిలో ఎవరైతే వారి బ్రతుకును కొనసాగిస్తారో వారిని తప్పక నీవు తలగా ఉంచుతానన్నావు తండ్రి. తప్పక వారిని పైవారిగా ఉంచుతానని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యల్లోనూ, వారికి ఉన్న కష్ట నష్టాల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ, ఆరోగ్య సమస్యల్లోనూ, ప్రతి విషయంలోనూ మీరే ముందుండి వారికి తగిన రీతిలోనైన సహాయం అందించమని అడుగుచున్నాం తండ్రి. సమయానుకూలంగా వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.